అనంతపురం జిల్లా రాయదుర్గంలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వరకు విశ్రమించకుండా శ్రమిస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా రాయదుర్గ పట్టణంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ముంతకల్లు రిజర్వాయర్ పనులను వేగవంతం చేస్తామని, ప్రజలు ఇచ్చిన విజయంతో మరింత బాధ్యతగా పనిచేస్తామని కాలువ శ్రీనివాసులు తెలిపారు. చరిత్ర సృష్టించాం. రాయదుర్గం నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎవరికి మనం సాధించాం. ప్రజల దీవెనల వల్ల, ఓటర్ల దయ వల్ల, కార్యకర్తల కృషి ఫలితంగా, నాయకుల శ్రమ ఫలితంగా ఈరోజు ఈ అపురూపమైన విజయం మనకు సాధ్యమైంది. నేనొకటే మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా, దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని రాయదుర్గం అభివృద్ధి కోసం, రాయదుర్గం ప్రజల బాగు కోసం కృషి చేస్తానని, పేదరికాన్ని తరిమి కొట్టేదాకా విశ్రమించకుండా శ్రమిస్తామని, ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకొస్తామని, ముంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు ప్రారంభం చేయిస్తానని, హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులను మళ్ళా చేపడతామని, రాయదుర్గం నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి మళ్ళా మనం శ్రీకారం చుడతామని మీ అందరికీ మనవి చేసుకుంటూ, మన మెజారిటీ 41,600.